పులివెందుల నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఈదురుగాలతో నేల కొరిగిన అరటిపండు. టీడీపీ నాయకులతో కలిసి పంటను పరిశీలించిన తుంగభద్ర ప్రాజెక్టు హై లెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి. కోనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ₹3 చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించిన డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ నాదశ్రీ రెడ్డి. వేంపల్లి పంచాయతీలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ మాట్లాడుతూ అవినీతి జలకలపై విచారణ జాప్యం తగదన్నారు. ప్రొద్దుటూరు అగ్నిమాపక కేంద్రం వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే అగ్ని ప్రమాదాల బారి నుండి పడినప్పుడు ఎలా బయటపడాలి అనే అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం స్థానిక శివాలయం కూడలి వద్ద మాక్ డ్రిల్ నిర్వహించి చూపించారు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నామంటే ప్రతి సంవత్సరము ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు మేము అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమంలో నిర్వహిస్తున్నాం అన్నమాట. ఇది ఎందుకు చేస్తున్నామంటే ప్రజల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, తర్వాత జరిగినప్పుడు వాటిని ఎలా ఎదుర్కొని ఆ అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా ఏ విధంగా బయటపడాలి అన్న దాని మీద ప్రజలకు అవగాహన కల్పించడం కోసము రోజుకొక చోట మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. బద్వేలు పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హిందుత్వ దేవాలయాల్లో వచ్చే ఆదాయాన్ని హిందువులకే కేటాయించాలని బీజేపీ పట్టణాధ్యక్షులు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రామకోటి రాజు, కుప్పల నరసింహులు, సుభాష్, వేణు యాదవ్, డివి వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షురాలు కటారి కిరణ్ కుమారి, సుందరయ్య, వీరయ్య మొదలైన వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ ధర్మాన్ని కాపాడుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రికి మేము బహిరంగ లేఖ ఇస్తున్నాం. హిందూ ధర్మానికి అంటే హిందూ దేవాలయాల్లో వచ్చేటువంటి ఆదాయము హిందూ ధర్మానికే ఖర్చు పెట్టాలి. ఏ మతానికి ప్రభుత్వము ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకూడదు. ప్రభుత్వ సొమ్ము కూడా ఒక్క పైసా కూడా ఏ మతానికి ఖర్చు పెట్టకూడదు. ఎవరి మతాలు వాళ్ళు చూసుకుంటారు. కేవలం పేదలకు పెట్టండి, అభివృద్ధి చేయండి. అంతేగాని ప్రత్యేకంగా ఏ ఒక్క మతానికి ఒక్క పైసా కూడా మీరు వినియోగించేది లేదని మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇక్కడ హిందూ బంధువులందరూ అందరూ కూడా ఒక్కసారి పునరాలోచించుకోవాలి. మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మనం వేసే హుండీ డబ్బుల్ని వేరే మతస్థులకి వేరే వాళ్లకు ఖర్చు పెడుతున్నారు. అది తప్పుగా మేమందరం భావిస్తున్నాం. హిందూ బంధువులందరూ కూడా ఇది గుర్తించాలి. ప్రతి ఒక్క రూపాయి కూడా ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి ఎన్నో ఏళ్ల నుంచి కూడా మన హిందువుల కోసం ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఇంతవరకు వాళ్ళకు దేవాలయాలనే లేకపోవడం వలన ఇతర మతాలకు వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు. కావున ప్రతి ఒక్క
ఈ హిందూ బంధువులందరూ కూడా గమనించి ఈ కార్యక్రమంలో పాల్గొని మీరందరూ ఒకటే నినాదం, మనం తిరుమలలో వేసే డబ్బు 1 సంవత్సరం డబ్బులు అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎస్సీ ఎస్టీ దళిత వాడల్లో ఈ రామాలయం కానీ కృష్ణాలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ కట్టేదానికి అవకాశం ఉంది. ఈ డబ్బులంతా తీసుకొని పోయి వేరే వాళ్లకు హజ్ యాత్రలకంట వాళ్ళకంట వీళ్ళకంట బెరూసలేం వాళ్ళకేమో సబ్సిడీస్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళేమో పోయి తిరిగి వస్తున్నారు. మా ఈ 75 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ దళిత వాడల్లో ఇంతవరకు దేవాలయాలు లేవు. ఈ దేవాలయాలు లేనందువలన వాళ్ళు ఇతర మతాలకు ఆకర్షితులవుతున్నారు. దయచేసి ప్రభుత్వం వారు కూడా గుర్తించి దీన్ని ఎస్సీ ఎస్టీ దళిత వాడల్లో ఖచ్చితంగా దేవాలయాలను హిందూ దేవాలయాలను నిర్మిస్తారు. అది ఎవరు డబ్బో కాదు, మేము హిందువులు వేసిన డబ్బులే, మాకు ఖర్చు పెట్టండి, మా డబ్బులు తీసుకొని పోయి వేరే వాళ్ళకు పెట్టద్దు. దయచేసి మేము ట్యాక్స్ కట్టే దాంట్లో ప్రతి ఒక్కటి తీసుకొని వేరే మతస్థులు వేయద్దు. వాళ్ళ ఆస్తులు ఏమో మస్తుగా ఉండేవి, అన్ని రకాలుగా ఉండే వాళ్ళనేం మాకు పెట్టమండం లేవాలి. మా డబ్బులు తీసుకుపోయి వాళ్ళకి పెట్టద్దని చెప్తాము. దయవుంచి అందరూ గమనించి ప్రజాపాలకులు అయితేనేమి, ఓట్లు వేయించుకుంటే ప్రజాప్రతినిధులు అయితేనేమి ప్రతి ఒక్కరు గమనించి హిందువులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. నమస్కారం. ఈరోజు ఇక్కడికి మన హిందూ కుటుంబ సభ్యులందరూ వచ్చి మన ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మనకు ఉన్నది వచ్చేసి ఏకైక భారతదేశం వచ్చేసి హిందువులకు ఉన్నటువంటి ఏకైక దేశం ఇది ఒకటే. అన్యమత ప్రచారం విచ్చలవిడిగా జరుగుతుంది. అలాగే వచ్చేసి మన దేవాలయాలకు వచ్చే ఆదాయం ఉండిలో వచ్చే ఆదాయం అంతా వచ్చేసి ఇతర అన్యమతస్తులకు ఉపయోగిస్తున్నారు. దీనివల్ల మనకు ఎక్కడా లేని నష్టం జరుగుతుంది. అలాగే మన హరిశనవాడల్లో ఇక్కడ హిందువులకు సంబంధించినటువంటి రామాలయాలు ఇవన్నీ కట్టించి, అలాగే మన హిందూ మతం మారకుండా వాళ్ళలో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి హిందూ మతం మీద ఎవరైతే కూడా అన్యమత ప్రచారం చేస్తారో వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేసి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. జై శ్రీరామ్. సోమవారం రాత్రి ఈదురుగాలులతో పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలోని గుణగనకపల్లె, పెద్దకుడాల తదితర గ్రామాల్లో ఉద్యాన పంటలు, అరటి పంట దెబ్బతినడం జరిగింది. నష్టపోయిన అరటి తోటలను లింగాల మండలం టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించిన తుంగభద్ర ప్రాజెక్టు హై లెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి. ఈ సందర్భంగా మారెడ్డి జోగిరెడ్డి మాట్లాడుతూ వీచిన ఈదురుగాలులకు రైతన్నలను కోలుకోలేని దెబ్బ తీసిందన్నారు. ఈ కార్యక్రమంలో లింగాల మండల ఇన్ఛార్జి విశ్వనాథరెడ్డి, కడప జిల్లా టీడీపీ కార్యదర్శి గడ్డం అమర్, రాఘవరెడ్డి తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. వేంపల్లి గ్రామ పంచాయతీలో అవినీతి అక్రమాలకు పాల్పడి పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని భోంచేసిన అవినీతి జలగలపై విచారణలో జాప్యం తగదని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు మునగాల చంద్ర అధికారులను కోరారు. ఈ మేరకు వారు పులివెందుల డిఎల్పీఓ రమాదేవిని కలిసి మాట్లాడారు. 2019-22 మధ్య కాలంలో అప్పటి ఈఓ, జూనియర్ అసిస్టెంట్లు కలిసి నీటి పన్ను, ఇంటి పన్ను, ఇంటి యజమానుల పేర్లు మార్పు, కొత్త ఇళ్ల నిర్మాణ ప్లాన్ అప్రూవల్స్ల విషయంలో దొంగ బిల్లులు, ఫోర్జరీ సంతకాలతో ప్రజల నుంచి లక్షలు వసూలు చేసి దిగమింగారని అన్నారు. ప్రొద్దుటూరు స్థానిక పుట్టపర్తి సర్కిల్ నందు మంగళవారం ఉదయం కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ₹3 చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఫౌండేషన్ అధ్యక్షులు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి డాక్టర్ రామన్ రెడ్డి, డాక్టర్ నాదశ్రీ రెడ్డి హాజరయ్యారు.
ముందుగా సార్ ఇటు ఈరోజు పొద్దుటూరు నడిబొడ్డున శివాలయం సెంటర్లో గత కొన్ని సంవత్సరాల నుండి కేవలం 3 రూపాయలకే చిక్కటి మజ్జిగ కోన్రెడ్డి ఫౌండేషన్ ద్వారా స్టార్ట్ చేశాము. అదే కార్యక్రమంలోనే ఈరోజు మేము మజ్జిగ స్టార్ట్ చేశాము 3 రూపాయలకు. ఇక్కడికి చుట్టుపక్కల పల్లెల నుండి ఇక్కడ మార్కెట్కి అయితేనేమి, గుడ్డల కొనుగోలుకి అయితేనేమి, వ్యాపార నిమిత్తం ఇక్కడికి ప్రతిరోజు నిత్యము వేల మంది వస్తుంటారు అన్నమాట. దానికి అనుగుణంగా ఎండాకాలంలో ఎక్కడ చూసినా ఇబ్బందికరంగా ఉంటాయి వల్ల కానీ ఉద్దేశంతోనే మంచి సదుపాయంతోనే మేము ఈ మజ్జిగ 3 రూపాయలు కేవలం 3 రూపాయలకే స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఇది ఈ సంవత్సరమే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తూనే ఉన్నాము. ఈ ఒక మజ్జిగే కాదు, అన్వర్ థియేటర్ దగ్గర చల్లటి మంచినీళ్ళు, అలాగే బీవీఎస్ థియేటర్ దగ్గర మా మిత్రుడు బచ్చల సునీల్ జ్ఞాపకార్థం కూడా మేము రేపు కానీ ఎల్లుండి కానీ అక్కడ కూడా ఓపెన్ చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా కానీ ఇక్కడికి వచ్చే ప్రజలు చల్లటి మజ్జిగ తీసుకొని సేవ తీరుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు కొన్ని కారణాల వల్ల విజయవాడకు పోవడం జరిగింది. లేకుంటే ఆయన చేతుల మీద ఓపెన్ చేయాలని చెప్పి మేము అనుకున్నాము. అదే కార్యక్రమంలోనే గౌరవనీయులు పెద్దలు డాక్టర్ రాంబుడ్రెడ్డి గారు, అలాగే నాగదర్శిరెడ్డి గారు వారి చేతుల మీద ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. మా పాప హిమజ చేతుల మీద కూడా ఈ యొక్క చలింద్ర గతంలో కూడా మా కూతురు హిమజారెడ్డి ఓపెన్ చేయడం జరిగింది. దానికి మేము చాలా సంతోషిస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.